ఎగిరే స్వప్నాలే మనం మనదే కాదా గగనం సిరివెన్నెలలో తడిసే గువ్వలం చిరునవ్వులలో చలనం ఇది చాలే నేను కూడా బయలుదేరుతాను అప్పుడే ఇంకాసేపు ఉండొచ్చు కదా ఉంటే మళ్ళీ ఎప్పుడు వస్తాం జనని పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావే? గుణ గురించి ఆలోచిస్తున్నాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నువ్వు నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకు. గుణ గురించి ఆలోచిస్తున్నావా? అయితే తొందరలోనే మంచి రోజులు వస్తున్నట్టే. నేను అస్సలు డిస్టర్బ్ చెయ్యను. ఇంతకీ ఏం తలుచుకుని అంత సంతోషపడుతున్నావే? ఈరోజు ఆ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ గుణ మాట తీరు, ప్రవర్తన ఎంతో ముచ్చటగా ఉన్నాయి. అమ్మా, తను పూర్తిగా మారిపోయాడు. మునుపటి కోపం, ఆవేశం, చిరాకు ఏమీ లేవు. ప్రశాంతంగా, నిదానంగా, అభిమానిస్తూ ఆ పలకరింపులో ప్రేమ అలా చాలా చాలా బాగా మనసుకి నచ్చేలా మారిపోయాడమ్మా. అసలు మొదటి నుంచి అలాగే ఉండుంటే ఇలా జరిగేదే కాదు, ఈ దూరం వచ్చేదే కాదు, ఈ ఎడబాటు తొంగి చూసేదే కాదనిపిస్తుంది. నీ మాటలు వింటుంటే ఈ దూరాలు, స్పర్ధలు, విభేదాలు ఎన్నో రోజులుండవే. అన్ని సర్దుకొని అందరం ఒకటిగా ఉండే రోజులు తొందరలోనే వస్తాయే. అవునమ్మా, నాకు కూడా ఆ రోజు తొందరలోనే వస్తుందనిపిస్తుందమ్మా. కానీ ఒక చిన్న అనుమానం అమ్మా. మళ్ళీ అనుమానం ఏంటి? అవేవి మనసులోకి రానివ్వకు. నేను అడిగేది మధు గురించి. అది మనతో పాటు వస్తుందంటావా? మధు లేకుండా మనం ఆ ఇంటికి ఎలా వెళ్ళగలుగుతామమ్మా? నాతో మీకేం పని? మీ సుఖ సంతోషాలు మీకు ముఖ్యం. నేను వస్తేనేం రాకపోతేనేం వెళ్ళండి. వెళ్ళి రాజభోగాలు అనుభవించండి. మధు, నువ్వెప్పుడొచ్చావు? మీ తల్లి కూతుర్లు ఇద్దరి మధ్య చర్చ మొదలైనప్పుడు, నువ్వు తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నప్పుడు. చాలా. నా కోసం, నా రాకపోకల కోసం మీరు నష్టపోవడం ఎందుకు? వెళ్ళండి. తండ్రి ఎవరో తెలియని దాన్ని. నా బతుకు నేను బతుకుతా. మీరు వెళ్తే మీ పోరు వేధింపైన తగ్గుతుంది కదా. అది కాదు మధు, నువ్వు చాలా తప్పుగా అనుకొని నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు. తప్పు లేదు, నిష్ఠూరం లేదు. నా కోసం నువ్వెందుకు కష్టాలు భరించాలి? కష్టాల్లో బతకాలి, కన్నీళ్లు కార్చాలి. వెళ్ళు. నీ భర్త దగ్గరికి, నీ కన్న కొడుకు దగ్గరికి వెళ్ళి హ్యాపీగా, ధీమాగా లైఫ్ ని ఎంజాయ్ చేయి. మధు, నా కోసం నువ్వేం నీ బతుకు త్యాగం చేయొద్దు. ఎంజాయ్. అయినా నన్ను తీసుకెళ్లాలన్న ఆలోచన నీకు వచ్చినా నేనెందుకు వస్తాను? ఆయనతో నాకేం సంబంధం? ఆ మనిషితో నాకే బంధం ఉంది? ఆ ఇంటితో నాకే అనుబంధం ఉంది? మధు, అది కాదు. వద్దు, ఏం చెప్పొద్దు. నేను వేరు, నా రక్త సంబంధాలు వేరు. నా కన్న తండ్రి ఎవరో కనీసం తెలియని దరిద్రపు దాన్ని. నేనిప్పుడు ఒంటరి దాన్ని, ఎవరు లేని దాన్ని. చూసావా అమ్మా, అదెలా ఉంటుందో? నేను తన తల్లి నేను అనుకుంటున్నా, అది నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతుంది. నేను నా సంతోషాలు వెతుక్కునే స్వార్థపరు అలాగా చూస్తుంది. పట్టించుకోవడం లేదంట. అలాంటి దానికి రేపు నేను అసలు దాని తల్లినే కాదని తెలిస్తే, తనని కన్న వాళ్ళు వేరే ఉన్నారని తెలిస్తే అది ఇక్కడ ఉంటుందా అమ్మా? అసలు నేనేం చెయ్యాలమ్మా? దాన్ని నేను వదులుకోలేను.
అది లేకుండా బ్రతకలేను. ఎలా అమ్మా, ఎలా? బ్రతకుండగానే బ్రతుకు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నట్టుంది. వైతరిని ఈదడం కన్నా ఈ బతుకు ఈదడమే చాలా కష్టంగా ఉందమ్మా. ప్రతి క్షణం నరకంలో బ్రతకాల్సి వస్తుంది. నా జాతకమే కన్నీటితో రాశాడు ఆ విధాత. అందరికీ కావాల్సిన బంధువులేనండి. వచ్చేస్తారు. నిమిషం అటు ఇటుగా వాళ్ళు వచ్చేస్తే నిప్పు దానంతటదే రాజుకోవడం మొదలవుతుంది. మమ్మీ, ఏంటంత సీరియస్ గా థింక్ చేస్తున్నావు? నీ గురించేరా. నా గురించా? ఎస్, నీ ఫ్యూచర్ స్మూత్ గా, సాఫ్ట్ గా, సాఫీగా ఎలా సాగుతుందా అని. ధరణి ట్రాక్ విషయంలో ఎలాంటి డైవర్షన్స్, స్పీడ్ బ్రేకులు లేకుండా వితౌట్ అబ్స్ట్రక్షన్ ఎలా అని. మమ్మీ, ఇప్పుడు దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? వచ్చింది కనుకనే ఆలోచిస్తున్నాన్రా. మనం యువతల ట్రాక్ లో పడి మెయిన్ శత్రువుల గురించి ఆలోచిస్తున్నాము, కానీ తెలియకుండా సబ్ ట్రాక్ లో ఉన్న శత్రువుల మీద శ్రద్ధ పెట్టడం లేదు. వాట్? సబ్ ట్రాక్ లో శత్రువులా? ఎవరు వాళ్ళు? ఆ కేశవ, శారద వాళ్ళు మన టార్గెట్ మీదే దృష్టి పెట్టారు. ఆ కేశవగాడి చూపుల్లో ధరణిని ఆపగా చూడటం నేను చాలాసార్లు గమనించాను. వాళ్ళకి మనం అడ్డుపడుతున్నాం కానీ, లేకపోతే ధరణిని ఎప్పుడూ ఎత్తుకుపోయి వాడి సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు రా వాడు. వాడక్క ఫుల్ సపోర్ట్ రా. ఎస్ మమ్మీ, నువ్వు చెప్పేది 100% కరెక్ట్. వాళ్ళిద్దరూ ప్రతాప్ ఎప్పుడు ఊరెళ్తాడా అని కాసుకుని కూర్చున్నారా. మన ప్లాన్ కి వాళ్ళు అడ్డుపడకుండా మనం జాగ్రత్త పడాలరా. అవును మమ్మీ, పడాలి, జాగ్రత్త పడాలి. దానికోసం మనం ఏం చేయాలి? మనం చేసేది కాదురా, చేసేవాళ్ళు వేరే ఉన్నారు. పదరా, పద పదా. గుణా, చెప్పక్క. నీతో కాస్త మాట్లాడాలరా. మాట్లాడక్క, దాందే ఉంది. ప్రతాప్ గారు దుబాయ్ వెళ్ళిపోతున్నారు కదా. అవును, అయితే ధరణిని ఎలాగూ మనమ్మాయి అని నిశ్చితార్థంతో అనిపించుకున్నాం కదా. అంటే నిశ్చితార్థం అంటే సగం పెళ్ళైనట్టే కదా. అయితే ధరణిని మన ఇంటికి తెచ్చుకుందావా? ఏం మాట్లాడుతున్నావు అక్క? ధరణిని మన ఇంటికి తీసుకురావడం ఏంటి? పెళ్ళవ్వకుండా అమ్మాయిని వాళ్ళెలా పంపిస్తారు? సేఫ్టీ కోసం. ఇన్నాళ్ళు ఆ ఇంట్లోనే ఉంది కదా, ఇప్పుడు కొత్తగా సేఫ్టీ అంటావేంటి? మరేం లేదురా, ఆ మేనమామ కేశవ నాకు నచ్చడం లేదు. వాడొక రౌడీ విధంలా ఉన్నాడ్రా. చూడక్క, మనం ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. మనం అలా అని వాళ్ళని అనుమానించి అవమానించినట్టు అవుతుంది. అంటే ఒక సేఫ్టీ అనే కాదురా, మళ్ళీ ప్రతాప్ గారు తిరిగొచ్చేలోపు మన ఇంట్లో కాస్త ధరణి అలవాటు పడుతుంది కదా. మన పద్ధతులు, మన లైఫ్ స్టైల్కి అలవాటు పడుతుంది కదా. అక్క, అంత ముందే వచ్చి నేర్చుకునే పద్ధతులు, లైఫ్ స్టైలు ఏమున్నాయి? మన లైఫ్ స్టైల్కి వాళ్ళ లైఫ్ స్టైల్కి పెద్ద తేడా ఏం లేదక్క. అయినా
అలా ఎవ్వరూ ఏ ఆడపిల్లని పెళ్లి కాకుండా అత్తగారింటికి పంపరు. ఆయన ఇది అత్తారిల్లు ఎలా అవుతుంది చెప్పు? ఇది నీ ఇల్లు, నీకు తన కూతురు లాంటిది అవుతుంది కదా. లాంటిదైనా కూతురైనా పంపరక్క. పైగా మనం వెళ్ళి అలా అడిగితే వాళ్ల మీద నమ్మకం లేక పంపమంటున్నామని అనుకుంటారు. బాగోదక్క, వదిలేసి. అయినా పెళ్లి ఫిక్స్ అయింది కదా, నువ్వేం టెన్షన్ పడకు. ప్రతాప్ గారు రాగానే పెళ్లి ఖచ్చితంగా చేసేద్దాం. పెళ్లి తర్వాత నూతన వధువుగా సంప్రదాయం ప్రకారంగా తను మన ఇంటికి వస్తుంది. అది కాదు తమ్ముడు. ఇంకే విషయంలో డిస్కషన్ వద్దక్క, వదిలేసి. మర్చిపోయాను, ఈరోజే ప్రతాప్ గారు దుబాయ్ వెళ్తున్నారు. కన్న కూతురు మధు తను వెళ్ళేటప్పుడు దగ్గరుంటే బాగుంటుంది కదా. వాళ్ళకి వాళ్ళు ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియకపోయినా అన్నీ తెలిసిన నా మనసుకి కాస్త తృప్తిగా ఉంటుంది కదా. అందుకే ఓసారి మధుని ప్రతాప్ గారి దగ్గరకు తీసుకెళ్తే. మధు, ఏంటి ఈరోజు కాలేజ్కి కంపల్సరీగా వెళ్ళాలా? ఏ తిథి వార నక్షత్ర రాశి ఫలాలు అన్ని వెళ్ళొద్దని చెప్తున్నాయా, లేక మీరు మీ అమ్మగారు డిసైడ్ అయ్యారా? నిష్ఠూరాలు కాదు మధు, ఒక ముఖ్యమైన పనుంది. ముఖ్యం మీకా నాకా? అందరికీ. ఏంటో అది? ఈరోజు ప్రతాప్ గారు దుబాయ్కి వెళ్తున్నారు. మనం వెళ్ళి ఒకసారి కలిసి వద్దామని. పరిచయం అయ్యారు, మనవాళ్ళు అనే ఫీలింగ్ కలిగింది. కలుపుగోలు మనిషి, మంచి మర్యాద ఉన్నవారు, ఆత్మీయుల్లా అనిపిస్తుంటారు. చిన్న పోయినప్పుడు ఆ తర్వాత 2-3 సార్లు వచ్చారు. వెళ్ళి సెండ్ ఆఫ్ ఇస్తే బాగుంటుందని. ఎవరికి బాగుండాలి, మీకా నాకా? ఎందుకే అన్నిటికలా మీకా నాకా అని విడదీసి మాట్లాడుతున్నావు? గత్యంతరం లేక కలిసి ఉంటున్నాం తప్ప మనం అనుకోవడానికి మన రిలేషన్ కి బలమైన కారణం చెప్పు. అమ్మని అని అనుకు, అంటే నానెవరో చెప్పు. ఏంటే మళ్ళీ మొదటికొచ్చావా? నేనెప్పటి నుంచో మొదట్లోనే ఉన్నాను, ముందుకేం వెళ్ళలేదు, వెనక్కేం రాలేదు. ఇది తెలిసిన వాళ్ళు కదా, వెళ్తే బాగుంటుంది అంటుందే. ఇలా తెలిసిన వాళ్ళందరి ప్రయాణాలకి సెండ్ ఆఫ్లకి వెళ్తే లైఫ్ అంతా రైల్వే స్టేషన్లో, బస్ స్టాపుల్లో, ఎయిర్పోర్టుల్లోనే సాగుతుంది. నేను కాలేజ్కి వెళ్ళాలి. అంత పరిచయం మంచితనం ఉంటే వెళ్ళాలనిపిస్తే మీరు వెళ్ళండి. ఆయన కూతురు పెళ్లి ఇష్టం లేదు కానీ ఆయన ప్రయాణానికి మీరు వెళ్తారు. ముందు పలకరింపు, వెనకతల వెక్కిరింపు నా వల్ల కాదు. ఆయన ప్రయాణానికి నేను పలకరించాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు నీ మాట నా మాట వినదు గనక ఇప్పుడు వింటుందని నువ్వన్న ప్రతి దాన్ని నో అంటమే అలవాటు చేసుకుందే. ఇంకది నీ దారికి రావడం, నీ మాట వినడం జరగని పనే.
దాని ఇష్టానికి దాన్ని వదిలేవే. కాదంటే గొడవ. అది అలగడం నువ్వు నేను మదన పట్టాం. అది అసలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదే. ఎడ్డమంటే తెడ్డం, వాదన వితండ వాదన. దానికి దాని జన్మ రహస్యం తెలిసేదాకా అంతేనే. అది తెలియచేసే ప్రయత్నమేనమ్మా. ఏంటి ఏమన్నావు? మళ్ళీ అను. నువ్వే కదే నిజం దానికి చెప్పను, చెప్పలేను, చెప్తే వెళ్ళిపోతుంది, అది కూడా ఎటు వెళ్తుందో అని భయపడ్డ దానివి నువ్వే నా మాట అన్నది. నా ఉద్దేశం అది కాదమ్మా. దాని దగ్గర నిజం దాస్తున్నానన్న బాధ నన్ను వేధిస్తుంది. గుండె బాధ భరించలేకపోతుంది. పరోక్షంగా తండ్రి విదేశాలకు వెళ్ళేప్పుడు కన్న కూతురు దగ్గరుందని చిన్న సంతోషం కోసం, తృప్తి కోసం తప్పక కాస్తైనా ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఏదో తండ్రి కూతుర్ని కలిపానన్న చిన్న సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ కోసమే నేను ట్రై చేశానమ్మా. కానీ దానికి అది సహకరించలేదు. నువ్వు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నావే, అదే నిన్ను ఇబ్బంది పాలు చేస్తుంది. ముందు తెంపు చేసి దానికి న్యాయం చేయి, లేదా అది పరాయి వాళ్ళ బిడ్డ అన్న విషయం మర్చిపో. నీ పిల్లల్ని ఆశించకు, అంతే. రేణుక, మన బుజ్జమ్మని మంచి కుటుంబంలోకి కోడలుగా పంపిస్తున్నాను. అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, అత్తగారు ప్రేమానురాగాలున్న మనిషి, ఆర్థికంగా స్థితిమంతులు. మన స్థితికి మించిన సంబంధం అయినా అమ్మాయి నచ్చి మెచ్చి కోరి కావాలని చేసుకుంటున్నారు. అంతా బుజ్జమ్మ అదృష్టం రేణుక. నీ ఆశీస్సులు దానికి ఎప్పుడూ నిండుగా ఉండాలి. కాకపోతే పెళ్ళి అవ్వలేదు, అనుకోని కారణాల వల్ల ఆగింది. నేనేమో దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. 3 నెలల్లో తిరిగొస్తాను. వచ్చాక మన బుజ్జమ్మ పెళ్లి చేస్తాను. మరి నేను వెళ్ళొస్తా రేణుక. శారదా, శారదా. వస్తున్నానండి. అన్నీ సర్దావా? మీ బట్టలు, పళ్ళు, పచ్చళ్ళు అన్నీ సర్దేశామండి. అవును బావా, స్వీట్స్, స్నాక్స్ కూడా పెట్టేశాం. మంచిది. బుజ్జమ్మా, బాలు, ఈ డబ్బుంచమ్మా. ఏమైనా అవసరమైతే ఖర్చులుకుంటాయి. ఊరెళ్తూ పసిపిల్లల చేతుల్లో పెట్టినట్టు ఎందుకు నాన్న డబ్బులు? నాకు డబ్బులు అవసరం లేదు నాన్న, మీరిక్కడ ఉండడం ముఖ్యం. అదేంటమ్మా, మళ్ళీ వస్తానని చెప్పాను కదా. తప్పక వెళ్తున్నాను, కానీ వెళ్ళాలని నాకేమన్నా సరదానా చెప్పు. పెళ్ళాగిందన్న బాధలో ఉన్న నాకు మీరు తోడుగా ఉండకపోతే ఎలా? వచ్చేస్తాగా, తొందరగానే వచ్చేస్తా. రాగానే అంగరంగ వైభవంగా నీ పెళ్లి ఆ ధీరజ్తో జరిపిస్తానుగా. పోనీ ఈ డబ్బులు నీ దగ్గరుంచరా. ఎందుకు నాన్నా? అక్కన్నట్టు మీరుండాలని కోరుకునేవాళ్ళం నాన్నా.
అమ్మకిచ్చి వెళ్ళండి నాన్న. వాడన్నది నిజమే. ఇలా ఇవ్వండి. వాళ్ళ కోసం అవసరమైతే నేను ఖర్చు చేస్తాను. సరే, ఇదిగో కాస్త చూసి ఖర్చు పెట్టు. కష్టార్జితం. ఎప్పుడైనా దుబారా ఖర్చులు చేశానా అండి? చెప్పడం ధర్మం. చెప్పాను. బాలు, అక్కకు అన్ని విషయాల్లో సపోర్టుగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా తోడుగా వెళ్ళు. దాన్ని ఏడిపించకు, విసిగించకు. అమ్మ మాట అక్క మాట వినాలి. బాగా చదువుకోవాలి. అర్థమైందా? అలాగే నాన్న. బుజ్జమ్మ, నేను ఊరు వెళ్ళానని నువ్వు దిగులుగా ఉండొద్దు. నువ్వు బాధగా ఉన్నావేమోనని దుబాయ్లో నేను దిగులు పడాల్సి వస్తుంది. 3 నెలలు ఇలా చూస్తుండగానే అలా గడిచిపోతాయి. కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టమ్మా. నాన్న ఏ విషయంలోనూ కష్టపెట్టడమ్మా. నేను రాగానే నువ్వు ఇష్టపడుతున్న ధీరజ్తో నీ పెళ్లి జరిపిస్తాను. సంబంధంలో ఎలాంటి మార్పులు ఉండవు. ధైర్యంగా ఉండు. అప్పుడప్పుడు గుణాగారింటికి వెళ్ళిరా. మీ కాబోయే అత్తగారిని, ధీరజ్ని, గుణాగారిని కలుస్తూ ఉండు. సరేనా? మేఘనా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నిజానికి నువ్వు చిన్న జనని గారి కన్న పిల్లలు కారు. మీరు ప్రతాప్ రేణుకల పిల్లలు. ఈ విషయం జనని గారికి కూడా చెప్పింది నేనే.